ఐటీడీఏ ఉంది కానీ లాభం లేదు. ఎందుకు అట్లా అంటున్నానంటే ఈ మారుమూల ఆదివాసి గ్రామానికి ఇంతవరకు ఐటీడీఏ నుంచి ఏం రాలేదు. బయట చూసుకున్నట్లయితే వాళ్ళకు ఎడ్ల బండులు, ఎద్దులు ఏమేమో ఇస్తున్నారు. కానీ ఈ మారుమూల ఆదివాసి కులం గ్రామానికి ఇంతవరకు ఏం రాలేదు. ఈరోజు మారుమూల ఆదివాసి గ్రామం గీసుగూడ కులం గ్రామంలో ఉన్నాను. మండల్ తిరియాని, జిల్లా కుమ్రంభీం, అస్ఫాబాద్. ఒకసారి వీళ్ళని అడుగుతాను. బస్ కెన్ మనీ ಐಟಿಡಿ ಐತೆ ಹೊತ್ತಿಡ್ ದಾದೈ ಬಾರಿ ರೆಂಡು ದುಕಾನ್ ಸೊನ್ನೆ ಮೊತ್ತ ಐಟಿಡಿ ಐತೆ ಐದು ಕೊನಾसाठी ಅದು ರಿಸಿಕ್ ಬೀನ್ ಇತ್ತము కాసు కొనని చేస్తకి ಅದು ಮಂಗಿ ಕೊಲಂ ಕೊಡ್ತೆ ವಾತ అవడానికి మేము 2-3 దుకాన్స్ వస్తాం ಮತ್ತೆ అవి వచ్చిలే. అయితే 2 సార్లు పోయినారట ఐటీడీకి. మాకు ఎద్దులు కావాలి, కచ్చలం బండిలు కావాలని. కానీ వాళ్ళు ఆ పామ్స్ని తీసుకున్నారు. ఇంతవరకు వీళ్ళకు ప్రొవైడ్ చేయలేదు. ఇదన్నట్టు పరిస్థితి. ఒకసారి విలేజ్ని మీకు చూపిస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే ఇక బయట చూసుకున్నట్లయితే సీసీ రోడ్లు కూడా ఉంటాయి గ్రామాల్లో, చాలా గ్రామాల్లో. కానీ ఇక్కడ చూసుకోవచ్చు కనీసం సీసీ రోడ్ కూడా లేదు. చూసుకోవచ్చు. అదే బయట విలేజెస్లో సీసీ రోడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ మారుమూల ఆదివాసి గ్రామాలకు ఏం రావు. సో మొత్తానికైతే ఈ వీడియో నేను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని చూపించడం కోసమే ఈ వీడియో అన్నట్టు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి ఈ మారుమూల కులం గ్రామాన్ని గుర్తించండి. బయట ఎన్నో విలేజెస్కి మీరు చాలా ఇస్తున్నారు కదా ఐటీడీఏ నుంచి. కానీ ఈ మారుమూల ఆదివాసి గ్రామాలను ఎందుకు పట్టించుకుంటలేరు? సో ఒక్కసారి ఈ గీసుగూడ గ్రామాన్ని మీరు పట్టించుకోండి. వీళ్ళకు ఐటీడీఏ నుంచి ఏమైనా వచ్చేది ఉంటే వీళ్ళకు ప్రొవైడ్ చేయండి. చూడండి, కనీసం ఈ గ్రామానికి సీసీ రోడ్ కూడా లేదు. బయట విలేజెస్లో చూసుకున్నట్లయితే సీసీ రోడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ మారుమూల ఆదివాసి గ్రామాలకు ఏం రావు, సీసీ రోడ్లు రావు, ఏం రావు, నెట్వర్క్ ఉండదు, ఏముండదు. సో ఈ ఊరికి కూడా ఇప్పుడున్న ప్రాబ్లం అయితే ముఖ్యంగా రోడ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇంతకు ముందు కూడా వచ్చి ఈ విలేజ్లో వీడియో తీసిన. ఒకసారి చూడండి, బురద చూసుకోవచ్చు విలేజ్లో. చూడండి ఎట్లా ఉందో. కనీసం కెనాల్స్ కూడా లేవు, చిన్న చిన్న మురికి కాలువలు కూడా లేవు. చూసుకోవచ్చు. చూడండి ఎట్లుందో బురద. గ్రామస్తులైతే మొత్తానికి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారంటే మా కనీసం సీసీ రోడ్ అయినా వేస్తే బాగుంటుంది ఈ విలేజ్లో అంటున్నారు. రామ్ రామ్. ఇది అయితే మాకు కొద్దిగా ఇది మాత్రం పడుతుంది. చూడండి చిన్న చిన్న కెనాల్స్ కూడా లేవు. పోతుంది. మారుమూల ఆదివాసి కులం గ్రామం చూసుకోవచ్చు. చుట్టూ అడవి. చూడండి డెన్స్ ఫారెస్ట్లో ఉంది ఈ విలేజ్. మిషన్ భగీరథ ఉంది కానీ చూసుకోవచ్చు నీళ్ళైతే లేవు, అవి వర్షం నీళ్ళు. పేరుకి మిషన్ భగీరథ. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్. సో ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ లక్షల మంది చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో 33K ఫాలోవర్స్ ఉన్నారు, 33,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. కానీ యూట్యూబ్లో 1000 మంది చూడడమే గొప్ప. 100-200 మంది మాత్రమే చూస్తున్నారు ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేస్తే. సో నా బాధ ఏమిటంటే ఇన్స్టాగ్రామ్లో
ఫుల్ రీచ్ ఉంది, మంచి ఫాలోవింగ్ ఉంది. బట్ యూట్యూబ్లో ఫాలోవింగ్ లేదు, రీచ్ లేదు. రీచ్ రావాలి అంటే ట్రైబ్ విలేజ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఈ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా మీకు చూపిస్తూ చెప్పినాను. కాబట్టి ప్లీజ్ ట్రైబ్ విలేజ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ట్రైబ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని. ఓకే, ఇది అన్నట్టు మారుమూల ఆదివాసీ కులం గ్రామం. సో ఈ విలేజ్కి ఐటీడీఏ నుంచి ఈ వీడియో ద్వారా కొన్ని ప్రొవైడ్ అయినట్లయితే చాలా సంతోషం అన్నట్టు. ఈ వీడియోని చూసినాక ఈ ఐటీడీఏ వాళ్ళు వీళ్ళకు కొన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. కాబట్టి రెగ్యులర్గా చూడండి నా వీడియోస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వెడ్మ వెంకటేష్ CMV. టాటా, బై బాయ్.